కాలీఫ్లవర్ ఊరగాయ కోసం శుభ్రంగా కడిగి పెట్టుకుని అంటే ఒక అరగంట ఉప్పు నీళ్ళలో నానబెట్టేసి తర్వాత మంచినీళ్ళతో కడిగేసి తడి ఏమాత్రం లేకుండా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత నేను నువ్వుపప్పు నూనె వాడతాను కాబట్టి కొంచెం నువ్వుపప్పు నూనె వేసి కొద్దిగా పచ్చిదనం పోయేదాకా దాన్ని వేయించాలి. నూనె కాగిన తర్వాత కాసేపు కాలీఫ్లవర్ ముక్కలన్నీ వేసుకుని పచ్చిదనం పోయేదాకా వేయించాలి. కొంతమంది నీళ్ళల్లో ఉడకబెట్టి ఒక పొంగు రానిచ్చి కూడా చేస్తారు, అలా కూడా చేయొచ్చు. కాలీఫ్లవర్లో కొంతమంది పచ్చి ఆవాలు, పసుపు, ఉప్పు వేసి కండ్రెక్కకుండా ఉండడానికి పసుపు ఉప్పు వేసి మిక్సీ పట్టి చేస్తారు. నేను నా దగ్గర ఉన్న ఆవపిండి వేశాను. ఆవపిండి, వెల్లుల్లిపాయ, ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఎప్పట్లానే నూనె పోసి కలిపి ఉంచుకుందాం. అప్పుడు ఉండలు లేకుండా కరెక్ట్గా కలిసిపోతుంది. దీనిలోనే తగినంత నిమ్మరసం కూడా పిండి పెట్టుకుందాం. మగ్గిన క్యాలీఫ్లవర్ని ఇందులో కలిపేసి పోపు వేసుకొని శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ, వెల్లుల్లిపాయలు వేసేసి పోపు చల్లారాక దానిలో కలిపేయడం. ఆఖరిన ఇంగువ కొద్దిగా వేసి చల్లారిన తర్వాత పోపు దానిలో కలిపేయడమే. 2 రోజులు ఊరిన తర్వాత తినడమే. ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కాబట్టి కొంచెమే పెట్టుకోవడం బెటర్.